హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటి పిల్లో కార్లో ఏం చేస్తుంది, నేనేం చేస్తున్నా అనుకుంటున్నారా? యాక్చువల్లీ మేము ఒక ట్రిప్కి వెళ్తున్నాము నెక్స్ట్ డే. సో అది ముందు ముందు రోజు ప్రిపరేషన్స్. అండ్ నేను ఈ అవుట్ఫిట్ వేసుకొని వెళ్తున్నా. అండ్ పిల్లో కూడా వస్తుంది మాతో పాటు. ద మోస్ట్ ఏమంటారు షాకింగ్ థింగ్. అండ్ ఇది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6కి. అండ్ మీరు నా తమ్నెయిల్ చూసి తెలుసుకునే ఉంటారు దట్ వీఆర్ గోయింగ్ టు శ్రీశైలం. అండ్ ఇక్కడ కామెడీగా చూడండి, మా మమ్మీ మా డాడీ ఇద్దరు ఫనీగా పోజ్ లాగా పెట్టారు. అండ్ మా మమ్మీ మేమందరం ఒకసారి దండం పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. మేము యాక్చువల్లీ నేనేం డ్రైవ్ చేయట్లా, డ్రైవర్ అన్న ఉన్నారు, అన్నని పిలిస్తే అన్న వచ్చారు అండ్ క్లీన్ చేస్తున్నారు కారు. యాక్చువల్లీ మేము బాగా రష్ ఉన్న రోజు వెళ్తున్నాము. అది అన్ఫార్చునేట్లీ ఇంకేం చేయలేము. మాకు తెలిసిన వాళ్ళు ఎలా వెళ్ళామో, అసలు మా దర్శనం ఎలా అయిందో మేము ముందు ముందు చెప్తాను వీడియోల్లో. సో ఆ రోజు మేము వెళ్ళిన రోజు కార్తీక లాస్ట్ సోమవారము. సో ఈ వీడియో లేట్గా వచ్చే ఉంటుంది, మీరు చూసేసరికి చాలా లేట్గానే వస్తుంది. సో ఇంకా నేను బెడ్ మీద పడుకున్నాను. మా మమ్మీ వద్దని చెప్పింది. సో మా మమ్మీ ఒక సీట్ నార్మల్ చేసింది, నేనేమో బెడ్ మీద పడుకున్నా. అండ్ కొద్దిసేపటికి నేను నిద్రపోయి లేచేసరికి ఆల్మోస్ట్ హైదరాబాద్ దాటేసాము. అండ్ మా పిల్లో అసలు ఫుల్ హడావిడండి. అండ్ మీరు ఇక్కడ చూస్తే దిండి ప్రాజెక్ట్ ఇది. సో అండ్ చెప్తున్నాను కదా, మా పిల్లో అసలు కార్లో ఒక చోట ఉండదండి. మా మమ్మీ దగ్గరకు వచ్చేసేపు, మా డాడీ దగ్గరకు వచ్చేసేపు, నా దగ్గర అయితే ఒక్క నిమిషం కూడా కాదు, నా దగ్గర అసలు లేదు కూడా. సో ఇంకా మేము కూడా బాగా కొంచెం ఇబ్బంది పడ్డాం పిల్లోతో. యాక్చువల్లీ మా పిల్లో ఏంటంటే మా మమ్మీ ఉంటే బాగా ఆరాలండి. సో దాని ప్లేసెస్ చూడండి, ఆ డాష్ బోర్డ్ మీద ఒకసారి, లేకపోతే కాళ్ళ కింద ఒకసారి అలా పడుకుంటుంది. అండ్ మేము కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా, సో దారిలో ఒక బ్రేక్ఫాస్ట్ డాబా ఉంటే అక్కడ ఆగి మా డ్రైవర్ అన్న మేమందరం ఇంకా ఈ ఫుడ్ తిన్నాము. లైట్గానే తిన్నాము, బికాజ్ కొండ ఎక్కితే తిప్పుతుందంట. సో అందుకని లైట్గానే చేసాము. అండ్ మా పిల్లోని కూడా తిప్పేసాము ఒక్కసారే, మళ్ళీ మధ్యలో ఆపడానికి అవ్వదు కాబట్టి. ఫారెస్ట్ ఏరియాలో ఇంకా ఆపకూడదు, విండోస్ దించకూడదు. సో అందుకని. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి అందరం బయలుదేరాము. చూడండి పిల్లో అసలు ఎంత వయ్యారాలో. అండ్ యాక్చువల్లీ మేము శ్రీశైలం ఇంత లాంగ్ ట్రిప్ వేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే, కారు 1000 కిలోమీటర్స్ తిరగాలండి ఫస్ట్ సర్వీస్ లోపే. సో న్యాయం చేద్దామని చెప్పి మరీ తిరగకుండానే ఇస్తే ఏముందండి, అందుకని అట్లీస్ట్ ఒక 500-600 తిరిగి ఇద్దాము సర్వీసింగ్ అని చెప్పి మేము ఇంకా శ్రీశైలం స్టార్ట్ అయ్యాము. బట్ మేము స్టార్ట్ అయిన వేళ విశేషం ఫుల్ రష్. సో మేము ఏం చేసామంటే, ఇంకా మా ఇంట్లో యాక్చువల్లీ మా మామయ్య వాళ్ళ కోడలు వాళ్ళ బ్రదర్, అంటే మాకు అన్నయ్య అవుతాడు. నేను మర్యాద రామన్న హోటల్ గురించి చెప్పే ఉంటాను కదా నా గర్భా నైట్ వ్లాగ్లో. సో ఆ అన్నకి తెలిసిన వాళ్ళు ఉన్నారంట. సో ఆ అన్న వాళ్ళ వెళ్దామని చూస్తే అది అవ్వలేదు. సో మా ఇంట్లోనే టెనెంట్స్ ఏమంటారు ఎన్టీవీ అండ్ టీవీ9 వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పారు, ఒక కాంటాక్ట్ ఇచ్చారు. అక్కడ వాళ్ళని కాంటాక్ట్ అవుతే వాళ్ళే మమ్మల్ని ఫ్రీ దర్శనంలో కలిపేశారు. బట్ మాకు 500 దర్శనం అయింది. అండ్ మేము వచ్చేసాము శ్రీశైలంలోకి. అండ్ అసలు దారి పొడుగుతా కోతులేనండి. మా పిల్లో అయితే అసలు కోతులను చూడడానికి ముందుకి వెనక్కి తిరుగుతూనే ఉంది అసలు. అండ్ అక్కడ చూసారా దాన్ని బోర్డు ఏదో రాసింది, నాకు తెలియదు. సో ఇంకా అలా వెళ్తున్నాము, మొత్తం ఫారెస్ట్ ఏరియా. అండ్ ఇంకొక స్టోరీ ఏంటంటే, నేను స్కూల్లో ఉన్నప్పుడు మమ్మల్ని నల్లమల ఫారెస్ట్ ట్రిప్ తీసుకొచ్చారు 2 days. అండ్ అప్పుడు మేము శ్రీశైలం కూడా వచ్చాము. అసలు మా స్కూల్లో బాగా ట్రిప్స్ భలే తీసుకెళ్ళేవాళ్ళు. అండ్ అక్కడ ఏంటంటే మేము 1 day నల్మల ఫారెస్ట్లో సఫారీ చేసాము. అండ్ నెక్స్ట్ డే శ్రీశైలం టెంపుల్కి వచ్చాము, శ్రీశైలం డ్యామ్ చూసి. అండ్ చాలా బాగుంది అసలు ఫారెస్ట్ ఏరియా, కానీ డేంజరస్ కూడా. అండ్ ప్రతి ప్లేస్లో బోర్డు పెట్టారు, ఇలా మంకీస్కి ఫీడ్ చేయకండి, అవి డేంజరస్ అని చెప్పి. చూసారా దారి పొడుగుతా మంకీసే ఎక్కడ చూసినా. అండ్ వాటికి ఫీడ్ చేస్తే 10,000 రూపీస్ పెనాల్టీ. అండ్ ఇప్పుడు చెక్ పోస్ట్ చూసారు కదా, ఆ చెక్ పోస్ట్ 8 లోపు క్లోజ్ అయిపోతుందంట ఈవినింగ్. సో ఆ లోపే వచ్చేసేయాలి. అండ్ అసలు హిల్ ఎక్కుతున్నాము దిగుతున్నాము, అలా చాలా ఎన్ని హిల్స్ ఎక్కామో కూడా తెలియదండి. పైకి వెళ్తున్నాం,
కిందకొస్తున్నాం, పైకెళ్తున్నాం, కిందకొస్తున్నాం, పైకెళ్తున్నాం. అలానే అయిపోయింది మాకు. ఒక హిల్ టు ఇంకో హిల్‌కి వెళ్తున్నాం లిటరల్లీ మేము. అండ్ చూస్తున్నారు కదా! ఇంకా ఆ హిల్స్ అన్నీ ఎక్కాలి మేము. సో, యెస్. ఇంకా అలా మా జర్నీ చాలా అడ్వెంచరస్‌గా, కేర్‌ఫుల్‌గా, చాలా నీట్‌గా తీసుకెళ్ళాడు మా డ్రైవర్ అన్న గూడా అసలు. చాలా తీసుకెళ్ళాడు. ఆ అన్న 2 డేస్ ముందే ఎళ్ళాడంట. అండ్ చూసారా శ్రీశైలం డ్యామ్ ఒకటి లీక్ అవుతుందంట. అదేమీ వదలలేదు నీళ్ళు. కానీ మేము స్కూల్లో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు బానే నీళ్ళు వదిలారు. బావుండిందప్పుడు. సో, మేము గూడా ఇంకా అక్కడ ఫోటోస్ దిగుదామని చెప్పి ఎళ్ళాము మేము గూడా. అండ్ చాలా బావుందసలు. ఇది బ్రిడ్జ్ ఒక కొండ టు ఇంకో కొండకి. అసలు మామూలుగా గాదు. ఈ బ్రిడ్జ్ చాలా బావుంది వ్యూ మాత్రము మార్నింగ్ పూట. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇంకొక సజెషన్ ఏంటంటే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఘాట్ రోడ్స్ ఇవి. అండ్ యాహ్! చూడండి పేరు 'నాగార్జున సాగర్ వెల్కమ్స్ యూ' అని. సో, అక్కడే బోటింగ్ గూడా చేయొచ్చంట అండి అందులో. అండ్ అందులోనే స్నానాలు గూడా చేస్తారు చాలామంది. స్టే చేసి ఇక్కడ స్నానాలు చేస్తారు. ఇది విద్యుత్ కేంద్రము. శ్రీశైలం విద్యుత్ కేంద్రం. అంటే పవర్ స్టోర్ చేసేది. అండ్ యెస్ చూడండి ఇవే పవర్ టవర్స్ ఇవి. ఇవి అసలు ఒక్కొక్క రోడ్డు ఒక్కొక్క వెరైటీ అండి అసలు. స్టోన్స్‌తో కొన్ని, పవర్ టవర్స్‌తో కొన్ని అలాగా. అండ్ ఫోటో దిగడానికి దిగామింకా. అండ్ మమ్మీ, డ్యాడీ, నేను దిగాము. పిల్లోల్ని బయటికి తీసుకురాలేదు. ఒక ఫన్నీ థింగ్ ఉంది చెప్తాను. మీరు వీడియో మొత్తం చూడండి. అండ్ ఫోటో నేనే తీశాను ఫస్ట్. తర్వాత మా డ్రైవర్ అన్నతో అడిగి మా ఫ్యామిలీ ఫోటో కూడా తీసుకున్నాను. అండ్ ఇలా ఫోటో సెషన్ అయిపోయింది. అండ్ కొద్దిసేపు అలా ఉన్నాము. ఎంజాయ్ చేస్తున్నాం వ్యూని. అండ్ ఫ్యామిలీస్ కూడా బాగానే వచ్చారండి. అసలు కార్తీక సోమవారం మేము వెళ్ళింది కూడా. అండ్ ఇక్కడే ఆ ఫన్నీ థింగ్ పిల్లోని తీసుకెళ్ళలేదని చెప్పి పలకట్లేదు చూడండి. అసలు ఎన్నిసార్లు పిలిచాను అటువైపే తిరుగుంది. అసలు భలే అనిపించింది. ఏంటి ఇది కూడా అలుగుతుందా అనుకున్నా నేనైతే లిటరలీ ఫస్ట్ టైం అలా చేయడం పిల్లో కూడా. అండ్ ఇంకా చెప్పా కదా రోజు ఒక్కొక్క ఒక్కొక్క వెరైటీ. అండ్ మా పైన సన్ రూఫ్ ఓపెన్ చేస్తే ఆ వ్యూ కూడా చాలా బాగుంది అసలు. అండ్ యా చూడండి యాక్చువల్లీ నేను ఫస్ట్ ఎప్పుడో దిద్దాం అనుకున్నా మర్చిపోయా. ఇప్పుడు మధ్యలో ఫారెస్ట్ ఏరియాలో దిద్దామంటే అంత బాగా కుదరలేదు. అండ్ పైకి ఎక్కితే అసలు ఫోర్స్కి వెనక్కి వెళ్ళిపోయాం మేము. అసలు ఇది సిటీలోనే సన్ రూఫ్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ ఫుల్ స్పీడ్లో వెళ్తారు కదా అన్న వాళ్ళు. సో చాలా కొట్టేసింది గాలి మొహానికి. అండ్ యెస్ మేము ఎంటర్ అయిపోయాము. ప్రతి ప్లేస్లో ప్రతి అడుగడుగునా ఇలా బోర్డ్స్ ఉన్నాయి. కార్తీక మాసంది అని సమ్ రిలేటెడ్. అండ్ ఫస్ట్ సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళాలంట శివయ్య దగ్గరికి వెళ్ళే ముందు. సో మేము సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళాము. అసలు లోపల ఎంత రష్ అండి అసలు. మామూలు రష్ కాదు అసలు. అండ్ లోపల ఫోన్స్ నాట్ అలౌడ్ అన్నారు. బట్ నేను సమ్హౌ మేనేజ్ చేసా తీయడానికి. అండ్ ఈ ఆరెంజ్ డ్రెస్సెస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు సేవ మెంబర్స్. అండ్ వినాయకుడు ఎలా ఉంటాడంటే లోపల ఇలా ఉంటాడు. ఇక్కడున్న వినాయకుడు ఉన్నారా నల్ల బ్లాక్లో ఉంటారు వినాయకుడు. నేను కొబ్బరికాయలు బయట కొట్టాలి. కానీ అంత నీట్గా అయితే మెయింటైన్ చేయలేదండి. లోపల గుడి బాగుంది కానీ బయట కాలు కడుక్కోవడానికి అసలు నీట్నెస్సే లేదు. ఐ హోప్ అది ఇంకా బాగా డెవలప్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇంకా మేము ఇక్కడ ఇంకొక టోల్ పాస్ అవ్వాలి. డబ్బులు ఇవ్వాలి అక్కడ కూడా. అండ్ యెస్ ఈ టోల్ దాటితే మీకు 2 విగ్రహాలు కనిపిస్తాయి. అండ్ యెస్ వీఆర్ ఆల్మోస్ట్ దేర్. ఇదేంటి శ్రీశైలంలోకి వచ్చేసాము. అంటే గుడి దగ్గరలోకి వచ్చాము. అండ్ బాగా చేశారు. ఈ విగ్రహాలు కూడా బాగున్నాయి. అట్రాక్షన్కి బాగా పెట్టారు. అండ్ ఇంకా మేము అక్కడ చెప్పాం కదా మా పైన వాళ్ళు త్రూ వెళ్తున్నామని. ఎన్టీవీ వాళ్ళు ఒక అంకుల్ ఉంటే వాళ్ళు రికమెండ్ చేశారు. సో వాళ్ళు ఒక ప్లేస్కి రమ్మని చెప్పారు. సో మా కార్లు అక్కడ దాకా రావు. సో మేము కార్ ఒక దగ్గర పార్క్ చేసి పిల్లోని డ్రైవర్ అన్న అక్కడ వదిలేసి ఇంకా మేము నడుచుకుంటూ చాలా దూరమే నడిచామండి అసలు. ఆ ప్లేస్కి డొనేషన్ సెంటర్ అని చెప్పి వెళ్ళాలంట. అండ్ ఇక్కడ క్లాక్ రూమ్స్ ఉన్నాయి కదా ఆ రూమ్స్లో ఫోన్స్ పెట్టేసుకోవాలి అండ్ బ్యాగ్స్ పెట్టేసుకోవాలి. మావి ఫోన్స్ తీసేసుకున్నారు. మేము బ్యాగ్స్ ఒకటి తెచ్చుకున్నాం. యాక్చువల్లీ ఆ బ్యాగ్స్ కూడా పెట్టుకుంటే బాగుండేది అనిపించింది. ఆ రష్ బాగుండింది. అండ్ ఫోన్స్ నాట్ అలౌడ్. ఇంకా మేము అలా మేము వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళాము. వెళ్ళి అక్కడ పెట్టాము. అండ్ అదేనండి ఎంట్రన్స్.
అక్కడ ఇదే ఎంట్రన్స్. అండ్ ఇది నాకు బొట్టు కనిపిస్తుంది కదా, అంటే అయిపోయిందని. మాది 2 అవర్స్ తర్వాత మేము బయటకు వచ్చాము. ఇంకొంచెం షాపింగ్ చేసాం. మా పైన టెనెంట్స్ 3 అమ్మాయిలు, ఒక అబ్బాయి, మా పిల్లోతో పాటు 4 అమ్మాయిలు. అండ్ ఫుడ్కి కమ్మ సంఘం వారిది సత్రం ఉంది దగ్గరలోనే. సో ఫుడ్ తిన్నాము. అండ్ ఫుడ్ నాకైతే అంత గొప్పగా నచ్చలేదండి. సో మా మమ్మీ ఇంట్లో పులిహోర చేసుకొని వచ్చాము మేము. నిన్న ముందు రోజే మేము పులిహోర కూడా చేసుకున్నాము. సో నాకు పులిహోర బాగా నచ్చి మేము పులిహోర తిన్నాను. అండ్ మా మమ్మీ వాళ్ళు తిన్నారు. నేను ఏదో లైట్గా తిన్నాను. చూడండి నా ప్లేట్లో రైస్ ఏం కదలదు. సో నేను ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి మా పిల్లోకి బాక్స్లో పెట్టుకొని వెళ్ళాను. అంటే మా పిల్లో అంటే మేము ఇంటికి వెళ్ళేసరికి నైట్ 11 అయిద్దో 12 అయిద్దో తెలియదు కదా. సో రోడ్స్ ఎలా ఉన్నాయో తెలియదు కదా. మార్నింగ్ అంటే ట్రాఫిక్ లేదు. సో అందుకని దాన్ని బాక్స్లో పెట్టుకొని దాని పెడిగ్రీ తెచ్చాము, పెడతాము. సో దాన్ని వాకింగ్ తీసుకెళ్ళాను. అక్కడ ఏం చేయలేదు, మరి వాష్రూమ్స్ ఏం వెళ్ళలేదు. సో చూస్తుంది మొత్తం కొత్త ప్లేస్ ఏంటని. ఇంకా చూడండి అసలు ఎంత మా మమ్మీని మిస్ అయిపోయింది 2 నిమిషాలకే. మా మమ్మీ మీదే కూర్చుంటుంది అసలు, మా అమ్మ దగ్గరికే. దానికి బొమ్మ కొన్నాము చూడండి. అండ్ చెప్పా కదా మా టెనెంట్స్ వాళ్ళకేమో మేము బ్యాంగిల్స్ కొన్నాము అమ్మాయిలకి, అబ్బాయికేమో ఒక బాల్ కొన్నాము, సాఫ్ట్ బాల్. మళ్ళీ ఎవరికైనా వేసి కొట్టినా తగులుతాయి కదా. సో ఇంకా అలా మేము వచ్చేసాము. బయలుదేరిపోయామండి శ్రీశైలం నుంచి, ఐ మీన్ టెంపుల్ దగ్గర నుంచి. మేము ఆ రోజు శివుణ్ణి ఇంకా ఒక దేవతని కూడా కలిసాము. ఆ దేవత పేరు ఏంటంటే భ్రమరాంబాదేవి. అండ్ శివుణ్ణి మల్లికార్జున స్వామి అని అంటారు అక్కడ. అండ్ అక్కడ మల్లన్న స్వామి అని అంటారంట. అండ్ వ్యూ చూసారా ఈవినింగ్ టైము, ఆ సన్ అసలు చాలా బాగుంది. అండ్ ఆ కోతులు చూడండి అసలు ఎన్ని కోతులో, అసలు మామూలుగా లేదు. అండ్ ఇంకొకటి ఇంకా ఎవరిని చూసామంటే పంచ పాండవులు కూడా శివుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట అక్కడ. సో అవి కూడా చూసాము. అండ్ ఇంకా అలా ఇంటికి వచ్చేసాము. యాక్చువల్ దగ్గరలో ఇంకొక టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, బట్ చాలా చీకటి అయిపోయింది, అందుకే ఇంకెళ్ళలేదు. మధ్యలో ఇంకా టీ బ్రేక్ కోసమని ఇక్కడ ఆగాము. ఎవరు లేరు, మేమే ఉన్నాము. అండ్ పిల్లోని కూడా తిప్పాము. నేను మిల్క్ షేక్ తీసుకున్నా, మా మమ్మీ అండ్ డ్రైవర్ అన్నేమో టీ తీసుకున్నారు. అంత గొప్పగా లేదన్నారు వాళ్ళు కూడా, పాపం సాటిస్ఫై అవ్వలేదు. నేనైతే పర్లేదు, బాగానే ఉంది డ్రింక్ అయితే, మిల్క్ షేక్. అండ్ పిల్లో ఏమో ఇంకా నా దగ్గరకు వచ్చి కూర్చుంది. ఇంకా నేను కూడా కొద్దిసేపు వీడియో ఆన్ చేసా అండ్ ఆఫ్ చేశాను. ఆఫ్ చేసి ఆన్ చేసేసరికి మేము ఇంకా హైదరాబాద్కి ఎంటర్ అయిపోయాము. అండ్ నేను కూడా ఫ్రంట్ సీట్లో కూర్చొని. అండ్ అసలు నైట్ టైం హైదరాబాద్ వ్యూ మాత్రం చాలా బాగుంది అసలు. అండ్ ఇది ORR, ఔటర్ రింగ్ రోడ్, అంటే ఎయిర్పోర్ట్ రోడ్. సో వచ్చేసాం ఫైనలీ హైదరాబాద్కి. ఇంటికి వచ్చేసరికి 8:30 అయ్యిందండి. అంటే త్వరగానే వచ్చేసాము ఇంటికి. అండ్ అండి, ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. మీకు కనుక మా శ్రీశైలం వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.